సార్ నమస్తే. నమస్తే రమేష్ అన్న. సార్ నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. ఆ క్వశ్చన్లు కొద్దిగా ఇబ్బంది పడకుండా సమాధానిస్తారని చెప్పని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ క్వశ్చన్, ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉండి మీకు వైఎస్ఆర్సీపీలో సీట్ రాలేదంటే దానికి కారణం ఏంటి? నాకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ అన్న గారికి కానీ, పెద్ద రామచంద్రన్ అన్న గారు కానీ, ఎంపీ మిథున్ రెడ్డి గారు కానీ, నేను ఎప్పుడు బాగా మంచిగా లాయల్గానే ఉన్నాను. ఇది ఎందుకు జరిగిందనేది దేవునికి తప్ప, వాళ్ళు పెద్ద రామచంద్రన్ అన్నకి, మిథున్ రెడ్డి గారికి తప్ప నాకైతే తెలియదు. ఎప్పుడు పోయినా కూడా నన్ను బాగా స్వాగతించి, ఎప్పుడు నువ్వే ఇంత నీతి నిజాయితీ ఎమ్మెల్యే మేము పోగొట్టుకుంటామని చెప్పిన వాళ్ళు సడన్గా మూడో జాబితాలో నా పేరు రాకుండా పోవడం జరిగింది. బాధ అనిపించలేదు సార్? చాలా బాధ. ఎందుకు బాధ లేదు? ప్రజలు ఎన్నుకున్నారు నన్ను. మదనపల్లి చరిత్రలో ఎవరికి కూడా 30,000 మెజారిటీ ఇవ్వలేదు. నీతి నిజాయితీగా బతికినా నేను. ఎక్కడ కూడా తప్పు చేయలేదు. తప్పు చేసిన వాళ్ళు మన పార్టీలో ఉన్నా కూడా వాళ్ళకు కూడా నేను ఆస్కారం ఇవ్వకుండా చేసి, నేను 3 నెలలు శాసనసభ్యుడిగా ఉండడం ముందే మా ప్రోటోకాల్ అన్నీ పెరికేసి ఇన్ఛార్జ్ వ్యక్తి దగ్గర చేపించడం, ఈ భారతదేశ చరిత్రలోనే ఎప్పుడు కూడా ప్రజలు ఎన్నుకునే నాయకుని దగ్గర ఇంత అన్యాయంగా ఎప్పుడు జరగలేదని చెప్పి మొదటిసారిగా మేము వినడం జరుగుతుంది, చూడడం కూడా జరుగుతుంది. సార్, మదనపల్లిలో వినపడుతున్న మాట నవాజ్ భాష ముక్కుసూటి మనిషి, అందుకే టికెట్ రాలేదని అంటున్నారు. ఇది నిజమేనా? వాస్తవంగా అయితే నేను ముక్కుసూటి మనిషి. మంచితనానికి ముక్కుసూటి మనిషి, కానీ అన్యాయానికి ముక్కుసూటి మనిషి కాదు. అట్లా నేను ముక్కుసూటి మనిషి అని చెప్పి ఎవరు కూడా నాతో నష్టపోయిన వాళ్ళు ఎవరు లేదన్నా. ఏ పార్టీ వాళ్ళైనా కూడా కానీ, మా పార్టీ వాళ్ళు కూడా కానీ, ప్రజలు మనకు ఎన్నుకున్నారు కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో నాయకుడు అంటే ఒక పద్ధతిగా, ఒక విధానంగా ఉండాలని చెప్పి నా ఆలోచన మేరకు నేను పోయినాను. కానీ ముక్కుసూటిగా అని చెప్పి నేను ఎవరిపైన విమర్శించేది కానీ, దౌర్జన్యాలు చేసేది కానీ, ఇంకోటి అయితే నేను ఎప్పుడు చేయలేదు. అట్లన్నీ ఎవరన్నా నాతో నష్టపోయినారా? అది కూడా లేదే. నేను అందరికీ, అన్ని పార్టీలకి, ఈవెన్ మా పార్టీ వాళ్ళు కూడా నువ్వు క్రమశిక్షణతో పోవాలని చెప్పి కోరుకునే వ్యక్తి. అది ఎదుటోళ్ళకు నచ్చకపోతే నేను నాలాగా బతకాలి, కానీ నేను అందరిలాగా బతకలేను కదా. మదనపల్లిలో వినపడుతున్న ఇంకో మాట ఏంటంటే, మదనపల్లిలో గవర్నమెంట్ ఆస్తులు కబ్జా గురి కాకుండా నవాజ్ భాష కాపాడినందుకే టికెట్ ఇవ్వలేదు అని అంటున్నారు. ఇదే మాట నేను అడిగితే మీ సమాధానం ఏంటి? నేను మదనపల్లి ప్రభుత్వ ఆస్తులు అని లేదన్నా, ఎవరిదైనా కూడా కానీ ఎప్పుడు నాయకునికి ఏది కూడా ఎదుటోళ్ళ దగ్గర నుంచి ఆశించకూడదని ఉంటుందో అప్పుడు అందరూ అలాగే ఉంటారన్న. అది అట్లా ప్రభుత్వ భూమి, అది ప్రైవేటు భూమి, ఇంకోటిదని నేను శాసనసభ్యుడిగా ఉండి నేను ఎదుటోళ్ళ గురించి ఏమి ఆలోచించకుండా ముక్కుసూటిగా పోయి మంచి చెడు అనే వ్యక్తి నేను. అట్లాంటి ఖచ్చితంగా నేను నా జరిగిన ఈ 4 సంవత్సరాల 9 నెలల పరిపాలనలో నేను ఎక్కడ కూడా అన్యాయం చేయలేదు. ఒక సెంటు భూమి కూడా నేను యాడైనా ప్రమాణం చేస్తాను. ఈవెన్ మా డ్రైవర్ కూడా నేను ఇంతవరకు అన్యాయంగా నేను ఇవ్వలేదు. నేను అలాంటి వ్యక్తి, కానీ నేను ఏదో ఒకరికి మెహర్బానీ కోసం చేసే వ్యక్తి అయితే కాదు. అందుకనే టికెట్ రాలేదా మీకు? రాకపోతే పోయినా ఏం, రాజకీయాలు శాశ్వతం కాదు, కానీ మానవత్వం శాశ్వతము, మంచితనం శాశ్వతం. కానీ ఈరోజు టికెట్ రాకపోతే దేవుడు రేపిస్తాడు. రేపు అనేది నేనేమి దేవుడు ప్రాణం అనేది ఉంటే ఏదో రోజు నా దేవుడు నేను చేసిన మంచితనం, మా తల్లిదండ్రులు చేసిన మంచితనం, నేను చేసిన మంచితనం దేవుడు కరుణిస్తే ఖచ్చితంగా మళ్ళీ 29కో 34కో ఎప్పుడో ఒక రోజు దేవుడు అనేవాడు ఉంటే ఆ రోజు వస్తాం మళ్ళీ రాజకీయాలు ఖచ్చితంగా. మీకు టికెట్ రాకపోవడానికి మెయిన్ కారణం పెద్దిరెడ్డి ఫ్యామిలీ అని చెప్పని మదనపల్లి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఇది మీ కొంతమంది మాకు చెప్పిన మాట, ఇది ఎంతవరకు నిజం? అవునా? ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తర్వాత మిథున్ రెడ్డి గారే ప్రాధాన్యతంగా పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి 2019లో నాకు సీటు
ఇవ్వడానికి ప్రధాన పాత్ర మిథున్ రెడ్డి గారు నన్ను సపోర్ట్ చేశారు. ఈరోజు సీట్ రాకపోవడానికి కారణం కూడా 24లో నాతో ఏం నష్టం జరిగిందో ఆయనకు తెలియదు. అయితే నన్ను సీట్ రాకపోవడం కారణం కూడా పూర్తిగా ఎంపీ మిథున్ రెడ్డి నన్ను అడ్డపడినారని చెప్పి నా ముందరే అడ్డపడినారు ఆయన ఎంపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ముందర. మీరు అడగలేదా ఎందుకు? నేను ఇంతవరకు ఎక్కడెక్కడ అవినీతి అనేది చేయలేదు, నేను మదనపల్లి ప్రజలకు సేవ చేస్తున్నాను, ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా కూడా నేను అవినీతి మచ్చ అని చెప్పని తేలేదు, ఎందుకు నాకు టికెట్ ఇవ్వలేదని చెప్పి మీరు అడగలేదా? క్యాడర్ అంతా నీ పైన రివర్స్ ఉందినా, నాయకులందరూ రివర్స్ ఉన్నారు, నేను ఆ ఛాన్స్ తీసుకోలేను అన్నారు. ఇప్పుడు క్యాండిడేట్లే, ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ క్యాండిడేట్ ప్రకటించారు, తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ప్రకటించారు. వైఎస్ఆర్లో ఉండేవాళ్ళే టీడీపీకి వెళ్ళిపోతున్నారు చాలామంది. ఇప్పుడు నా పైన వాళ్ళ కోపమో దేశం ఏదైనా ఉంటే ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఇప్పటికే దరిదాపులు సర్పంచులు ఇంకా వలసలు స్టార్ట్ అయినాయి. ఎలా ఉండబోతుంది సార్ ఈసారి 2024 ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండబోతాయి? మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు, ఆయన చేసిన మంచితనం ప్రజలు గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలని కృతజ్ఞత అయితే ఖచ్చితంగా వేయాలి. నాకేదో సీట్ రాలేదని చెప్పి నేను ఏదో విమర్శించడము మానవత్వం కాదన్న. నేను 1994 నుంచి సాగరెడ్డన్న పీరియడ్ నుంచి 94లో సాగరెడ్డన్న ఉన్నాడు, 99లో శోభక్క ఉన్నింది, 2004లో జమల్పాటి రమేష్ అని ఉన్నాడు, 2009లో మైనా షాజహాన్ భాష ఉన్నాడు, 2014లో తిప్పారెడ్డి గారు ఉన్నారు, 2019 నుంచి 24 వరకు నేను శాసనసభ్యుడిగా పనిచేశాను. నాకు 30 ఏళ్ళు రాజకీయ చరిత్ర ఉంది. ఈ 30 ఏళ్ళు రాజకీయ చరిత్ర, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు, మళ్ళీ దివంగత రాజశేఖర రెడ్డి గారు, రోసయ్య, మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ ఫైనల్గా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నేను శాసనసభ్యుడిగా పనిచేశాను. కాబట్టి ఇలాంటి ముఖ్యమంత్రి చూడలేదు. కాబట్టి ప్రజలకు మంచి ఎప్పుడు తపన పడే వ్యక్తి, ఎప్పుడు కూడా ప్రజలకు మంచి చేయాలనే వ్యక్తి, ప్రజలకు ఏదో ఒక చేయాలని చెప్పి తాహతపడే వ్యక్తి. కాబట్టి తన తండ్రి ఒక అడుగు వేస్తే కొడుకుగా 2 అడుగులు ముందుకేసి పేద ప్రజలకు అందరికి మంచి చేసిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే వస్తారని చెప్పి పూర్తి నమ్మకం అయితే నాకైతే ఉందన్న. ఈ ఆంధ్రప్రదేశ్ విషయాన్ని పక్కన పెడితే రాజంపేట పరిస్థితి, మెయిన్ మదనపల్లి, మీ బ్రదర్ ఇప్పుడు టీడీపీ తరపు నుంచి పోటీ చేశాడు, అటు పక్క నుంచి కూడా మైనార్టీ అభ్యర్థితో ఉన్నారు. ఈ మదనపల్లి పరిస్థితి 24లో ఏ విధంగా మలుపు తిరగబోతుంది? ఇంకా 2 నెలల టైం ఉందన్న. అప్పుడే మనం నిర్ణయం తీసుకొని ఏం చెప్పే పరిస్థితి అయితే ఏం లేవు. మీ రాజకీయ భవిష్యత్తు నెక్స్ట్ ఏంటి సార్? ఇంకా ఏం ఆలోచించలేదన్న. ఇంకా మా నాయకుడుతో పోయి మాట్లాడాలా, లేకపోతే నాయకుడు పిలిపిస్తారని చెప్పి గత 3 నెలలుగా వెయిట్ చేస్తున్నాను. చూస్తాం. నేను కూడా ఎట్లంటే అట్లా క్యారెక్టర్ లేకుండా పోయే వ్యక్తి అయితే కాదు. చూస్తాం. ఇంకా 2 నెలల టైం ఉంది ఎలక్షన్కు. మే 13వ తారీఖు ఎలక్షన్. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మా పైన ఆయనకు అంతో ఇంతో కృతజ్ఞత ఉంటే మమ్మల్ని పిలిచి మాట్లాడతాడు, లేకపోతే మనం ఏం చేయలేం, వదిలేస్తామంతే. ఇంత ఈ 5 సంవత్సరాల నుంచి కూడా నవాజ్ బాషా అనే వ్యక్తి ఎక్కడ అవినీతి చేయలేదు అని చెప్పి అనేది అందరికీ తెలుసు. బట్ ఇక్కడ కొంతమంది లోకల్ లీడర్స్ మీకు ఆపోజిట్గా పనిచేశారని, ఇది నిజమేనా అన్న? ఆపోజిట్ లీడర్ అనేది ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉందన్న. దాంట్లో ఎట్లుంటుందంటే, మీరు సీనియర్ మోస్ట్ జర్నలిస్టు, మీరు కూడా బాగా నాలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంతమంది చూశారు, ఎంతమంది ముఖ్యమంత్రులు చేశారు. ఏదైతే ప్రజలకు మంచి జరుగుతుంది అది చేయాలి, కానీ నాయకుడు మంచి చేయకూడదు. ఎప్పుడు కూడా నాయకుడు మంచి చేయాలని జరిగితే ప్రజలు మనతో వెళ్ళిపోతారు. నాకు అందరు నాయకులు ఉంటే ఒక 100 మంది 150
అబ్బా అబ్బా అంటే ఈ కాన్స్టిట్యున్సీలో మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 500 మంది నాయకులు ఉంటారు అన్న. నాకు 93,000 మంది ఓటేశారు. ఈ కాన్స్టిట్యున్సీలో 2,50,000 మంది జనాభా ఉండరు, ఓటర్లు ఉండరు. 4 లక్షల మంది జనాభా ఉండరు. ప్రతి ఒక్క ఓటరు కూడా వేసినోడు కూడా వేయనోడు కూడా ఈ ప్రజాస్వామ్యంలో ఈ మదనపల్లి గడ్డ పైన పూర్తి హక్కు ఉండే మనిషి అన్న. నన్ను ఓటు వేసినోడు కూడా నిలదీసి అడగచ్చు, నన్ను ఓటు వేయినోడు కూడా నిలదీసి అడిగే పరిస్థితి. ఎందుకంటే ప్రజలు నన్ను ఎన్నుకోండి. ఏ ప్రజలు ఎన్నుకున్నాడని నాకు తెలియదు. నాకేం చూపించి ఓటు వేయలేదు. అన్నా నేను నీకు ఓటేస్తున్నాను, నేను నిన్ను ఓటు వేయడం లేదని చెప్పి ప్రజలకు, నాయకులకు వాళ్ళకి ఏదో జరగలేదని చెప్పి నా పైన విమర్శించి, వాళ్ళకు ఏదో జరగలేదని నా పైన చాడీలు చెప్పి ఇంకోటి చెప్పి చేస్తే దానికి నేను కాదు బాధ్యతుడు. బాధ్యతుడు అనేవాడు నాయకుడు. నాయకత్వంలో లోపం ఉంటే ఇలావన్నీ వస్తాయన్న తప్పకుండా. లాస్ట్ సర్పంచ్ ఎన్నికల్లో మీరు చాలా అగ్రెసివ్గా వెళ్ళారు. ఆ లాస్ట్కి తిట్టుకున్నారు, అన్నీ చేశారు. అటువంటి నాయకుడు కూడా పార్టీ నుండి ముందు నడిపించారు. ఆపోజిట్ లీడర్స్తో గొడవ పడ్డారు. లేదు మా పార్టీ గెలవాలి, గెలిపించాలని చెప్పని ముందుండి అన్నీ చేశారు. కానీ లాస్ట్కి మీకు మిగిలింది ఏంటి? అన్నా నేనైతే సర్పంచ్ ఎలక్షన్లు కానీ, మున్సిపల్ ఎలక్షన్లు కానీ, లోకల్ బాడీ ఏ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ బియాండ్ ద లిమిట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యున్సీ ఆర్ యాక్ట్ నేను తప్పు చేయలేదన్నా. ఎందుకంటే నేను ప్రజాస్వామ్యంలో మళ్ళీ ఈ ఊర్లో పుట్టినాను కాబట్టి, ఇక్కడ చనిపోవాలి కాబట్టి మంచికి శాశ్వతం ఏం లేదు. శాశ్వతం ఉండేది మంచితనం. మనం ఉన్నా లేకపోయినా కూడా మనం ఎలాగ బతికినాం, ఏం చేశాం అనేది కానీ అల్టిమేట్ ఫైనల్ జస్టిస్ ప్రజలు ఇచ్చేది. కానీ నేను అడ్వర్స్గా ఎక్కడ కూడా పోలేదు. మీరు చెప్పినట్టు ఇందాక అడిగారు. అందరికీ ఏదైతే ఖచ్చితంగా ఉంటే అది నేను ఖచ్చితంగా వాళ్ళకు సపోర్ట్ చేశాను. కానీ అడ్వర్స్గా పోయి ప్రజలకు నేనేం కొట్టి అందరు కూడా మేము ఏమైనా తుపాకులు పెట్టి మీరు నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేకపోతే మీరు మిమ్మల్ని అది చేస్తాను ఇది చేస్తాను, ఆ పని నేను చేయలేదు. ప్రజలు తీర్పిచ్చారు, ప్రజలు స్వాగతించాము అంతేగాని అడ్వర్స్గా అయితే ఎక్కడైతే నేను పోలేదు. సరే మీరు చెప్పినట్టు 35 వార్డులో 33 వార్డులు గెలిపించాను. 55 సర్పంచులు ఉంటే 51 సర్పంచ్ గెలిపించాను. వ్యక్తిగతంగా, మానసికంగా, ఆర్థికంగా అన్నీ ఖర్చు పెట్టి చేశాను. సరే నాలో లోపమో వాళ్ళలో లోపమో, ఏదో కమ్యూనికేషన్ గ్యాప్, ఏదో సీటు వద్దన్నారు. మంచిదే, సమయం వాళ్ళది. ఈరోజు చేశారు. ఆ టైం కూడా వస్తుందని ఓపిక పట్టుకొని ఉన్నాము. నాకు థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఇంకోసారి కలుస్తాం మిమ్మల్ని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న. నమస్తే రమేష్.